Okay. Good morning, all of you. New chapter, working capital management. Working capital management is our new chapter. Good morning, welcome to FM World. మనం ఇప్పటికీ కొన్ని టాపిక్స్ హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఫైనాన్స్కి హార్ట్ అయిన మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి హార్ట్ అయిన టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి మాట్లాడుకున్నాం జనరలైజ్డ్గా. అండ్ దాని తర్వాత క్యాపిటల్ బడ్జెటింగ్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ స్ట్రక్చర్, లీవరేజెస్, ఇవి మనం హ్యాండిల్ చేసిన టాపిక్స్. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఏరియా, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. వాట్ వాజ్ దాట్? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇది కూడా క్యాపిటల్ బడ్జెటింగ్ లాగానే బిగ్ చాప్టర్, లెంగ్దీ చాప్టర్. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్కి, బికాస్ దాన్ని బేస్ చేసుకునే మొత్తం టాపిక్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. Let me start with the chapter. First, basically, working capital ante enti? What is the exact meaning of working capital? జనరల్గా అయితే సింగిల్ వర్డ్స్లో ఫార్ములా అయితే, అంటే సింపుల్ వర్డ్స్లో ఫార్ములా అయితే కనుక కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటూ ఉంటాం, రైట్? డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే టు డే ఆపరేషన్స్ కోసం మనం మెయింటైన్ చేసే ఒక ఫండ్ వర్కింగ్ క్యాపిటల్. డే టు డే ఆపరేషన్స్ కోసం, డే టు డే ఆపరేషన్స్ కోసం మీరు నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతూ ఉంటారు. వాటన్నింటి కోసం మీరు మెయింటైన్ చేసే ఒక ఫండే వర్కింగ్ క్యాపిటల్. క్లియర్? డే టు డే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడం కోసం మీరు మెయింటైన్ చేసే వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా ఏంటి అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దీన్నే మనం నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వాట్ వాజ్ దాట్? సో ఇది నెట్ అయినప్పుడు డెఫినెట్లీ గ్రాస్ కూడా ఉండే ఉంటుందిగా. సో ద గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ nothing but current assets. Gross working capital is current assets, net working capital is current assets minus current liabilities. In simple words. Okay, we got it. మేనేజ్మెంట్ అనేది కాసేపు పక్కన పెట్టండి. ఫస్ట్ మన డిస్కషన్ అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటో క్లియర్గా తెలియాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ మేనేజ్మెంట్. జనరలైజ్డ్గా అసలు ఈ నెట్వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో లెట్ మీ టేక్ బ్యాలెన్స్ షీట్. యు సీ, బ్యాలెన్స్ షీట్లో మనకు రెండు సోర్సెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ సోర్సెస్. ఒకటి లాంగ్ ఈక్విటీ, ఇంకొకటి డెట్, రైట్? ఈ రెండు తీసుకొచ్చి మనం దేనిలో ఇన్వెస్ట్ చేస్తాం? కొంత పార్ట్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, రైట్? ఇంకొంత పార్ట్ కరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్విటీ ప్లస్ డెట్ వచ్చి ఒక 1000 crores అనుకుందాం. ఫిక్స్డ్ అసెట్స్లో నేను 700 crores ఇన్వెస్ట్ చేశాను. ఇక బ్యాలెన్స్ ఎంత? 1000లో 700 పోతే ఇంకా 300 crores ఉండేది. కరెంట్ అసెట్స్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశానంటే 300 crores ఇన్వెస్ట్ చేశాను. కానీ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయంటే 500 crores. మన దగ్గర ఫండ్ ఏమో 1000 crores, ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసిన 700 crores, కరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసిన 500 crores. ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయింది? 200 crores. అంటే 200 crores ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే సింప్లీ
కరెంట్ లైబిలిటీస్. కాబట్టి అబ్జర్వ్ వన్ థింగ్, అసెట్ సైడ్ 1200 ఉంది, లైబిలిటీ సైడ్ ఎంత ఉంది, 1000 ఉంది. ఎంత గ్యాప్ వస్తుంది, 200 crores. ఈ 200 crores మనం కరెంట్ లైబిలిటీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో టోటల్ వచ్చి ఎంత, 1200 crores. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూస్తే 1000 crores లాంగ్ టర్మ్ ఫండ్లో ఫిక్స్డ్ అసెట్స్లోకి 700 crores వెళ్తే కరెంట్ అసెట్స్లోకి ఎంత వెళ్ళింది, 300 crores వెళ్ళింది. అది ఎలా చెప్తా ఉంటే 300 crores కరెంట్ అసెట్స్ 500 crores నుంచి కరెంట్ లైబిలిటీస్ 200 crores లెస్ చేస్తే ఇంకెంత ఉంటుంది. ఆ 300 crores ఎక్కడి నుంచి వచ్చినట్టు మనకి, లాంగ్ టర్మ్ ఫండ్. అంటే మీకు వర్కింగ్ క్యాపిటల్లో, అంటే నా ఇంటెన్షన్ కరెంట్ అసెట్స్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ 500 crores ఫైనాన్సింగ్ ఆప్షన్స్ రెండు, ఒకటి లాంగ్ టర్మ్ ఫండింగ్, ఇంకొకటి షార్ట్ టర్మ్ ఫండింగ్. లాంగ్ టర్మ్ ఫండింగ్ అంటే ఈక్విటీ అండ్ డెట్, షార్ట్ టర్మ్ ఫండింగ్ అంటే కరెంట్ లైబిలిటీస్. సో ఇక్కడ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ 500 crores మనం అలా చెప్పచ్చు, విచ్ ఇస్ ఫైనాన్స్డ్ అవుట్ ఆఫ్ లాంగ్ టర్మ్ సోర్సెస్ ఓన్లీనా, షార్ట్ టర్మ్ ఆల్సోనా. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ 500 crores is financed out of long term fund of 300 crores and short term fund of 200 crores. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్లో బ్లాక్ అయ్యే ఫండ్స్ రెండు, ఒకటి లాంగ్ టర్మ్ ఫండ్, ఇంకొకటి షార్ట్ టర్మ్ ఫండ్. షార్ట్ టర్మ్ ఫండ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ లైబిలిటీస్ లైక్ క్రెడిటార్స్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్స్ లైక్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్యాష్ క్రెడిట్. ఇస్ ఇట్ క్లియర్? సో సింపుల్గా మాట్లాడుకుంటే కనుక గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్లో బ్లాక్ అయ్యేది ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫండే కాదు, ఈవెన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫండ్ కరెంట్ లైబిలిటీస్ కూడా బ్లాక్ అవుతాయి. నౌ ఎప్పుడైతే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్లోంచి షార్ట్ టర్మ్ ఫండింగ్ అయిన కరెంట్ లైబిలిటీస్ పోర్షన్ని డిడక్ట్ చేస్తారో, బ్యాలెన్స్ పోర్షన్ ఆఫ్ కరెంట్ అసెట్స్ మొత్తం దేని నుంచి ఫైనాన్స్ అయినట్టు, లాంగ్ టర్మ్ సోర్సెస్. అంటే కరెంట్ అసెట్స్ 500 crores మైనస్ కరెంట్ లైబిలిటీస్ 200 crores, దట్ గివ్స్ మీ 300 crores, విచ్ ఇస్ నథింగ్ బట్ ద పోర్షన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ విచ్ ఇస్ ఫైనాన్స్డ్ అవుట్ ఆఫ్ వాట్, లాంగ్ టర్మ్ సోర్సెస్ లైక్ ఈక్విటీ అండ్ డెట్. So if you want to know the portion of current assets or the gross working capital which is financed out of long term sources, you are supposed to deduct the short term funding called current liabilities from what, current assets, which is simply known as net working capital. So in simple terms, net working capital is financed out of long term sources. Am I right or wrong? Whereas gross working capital is financed out of both long term as well as short term. Are you here, dear students? Are you sleeping? Seriously? నేనేదో జోల పడుతున్నట్టుంది, బయట వర్షం పడుతుంది ఫుల్గాను, మా వాళ్ళకి నేనేదో మా పాట పాడుతున్నట్టు ఉందన్నమాట. జీ గుడ్ మార్నింగ్. ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, యూనో, ఈ చాప్టర్ ఇలా స్టార్ట్ అవడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. గట్టిగా చెప్పండి, గట్టిగా. టాప్ లేచిపోయి మొత్తం బిల్డింగ్ ఈ కంప్లీట్ అందరూ వచ్చేసేయాలన్నమాట, బిల్డింగ్ మొత్తంలో ఉన్న వాళ్ళందరూ అలా అరవాలి. అరవండి, అరవండిరా, సరిపోట్లే, వేస్ట్, అనవసరం, వేస్ట్, అసలు శుద్ధ వేస్ట్. ముసలోళ్ళకి ఇంక మీకన్నా బాగా అరుస్తారు. మా వాళ్ళు అయితే అసలు అరవని కూడా అరవట్లేదు. అరవండిరా. గుడ్ మార్నింగ్ సార్. ఆడపిల్లల కన్నా దారుణంగా ఉంది మన పరిస్థితి. ఎప్పుడు ఆడపిల్లలు అలా ఉంటారు స్లోగా, మనం కాదు. వాళ్ళు మా గుడ్ మార్నింగ్ చెప్పండి, దానికి డబుల్ రావాలి. మీరు అరవండిరా. గుడ్ మార్నింగ్, గట్టిగా అరవండిరా, అరవండిరా గట్టిగా. అస్సలు సరిపోలే. ఏం తెప్పలు వచ్చి పడ్డారు అసలు. సరే, లిసన్. వెల్కమ్ టు ది చాప్టర్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకే, ప్లీజ్ టెల్ మీ. I'll ask you a few questions. Gross working capital is financed out of long term sources only. True or false? False. Thank you. Gross working capital is financed out of long term as well as short term sources.
ఎస్, షార్ట్ టర్మ్ సోర్సెస్ ఏంటి? కరెంట్ లయబిలిటీస్. హూస్ ఫండ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్డ్ ఇన్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్? లాంగ్ టర్మ్ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ సోర్సెస్. రైట్. If you want to know the portion of gross working capital which is financed out of long term sources only, you are supposed to deduct what? Current liabilities. Current liabilities from which is nothing but net working capital. I hope you understood. Okay. Okay. అంటే లయబిలిటీస్ పర్స్పెక్టివ్లో, అసెస్ పర్స్పెక్టివ్లో రెండు వేస్లోనూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ముందు అసెస్ పర్స్పెక్టివ్లో మాట్లాడతాను. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందంటున్నారు? లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఓన్లీ లాంగ్ టర్మ్ అంటే ఈక్విటీ అండ్ డెట్. ఓకే. హూస్ ఫండ్ ఈస్ బ్లాక్డ్ ఇన్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్? బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ఓకే. హూస్ ఫండ్ ఈస్ బ్లాక్డ్ ఇన్ నెట్ వర్కింగ్ క్యాపిటల్? ఓన్లీ లాంగ్ టర్మ్. వెరీ నైస్. సో దిస్ ఈస్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫార్ములా నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఫ్రమ్ వర్కింగ్ క్యాపిటల్ పర్స్పెక్టివ్. ఓకే. సో ఫైనల్లీ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటో జనరలైజ్గా ఒక వ్యూ వచ్చింది. నౌ అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకునే ప్రాసెస్లో కొన్ని విచిత్రమైన ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఓకే. ఓకే. ఏంటా పేపర్లు ఏంటి? ఓకే. లిసన్. సరే చూస్తారు కాసేపు ఆ పేపర్లు చూడండి. అయిపోయిందా? ఓకే. వర్కింగ్ క్యాపిటల్ అంటే మీరు రెగ్యులర్గా డే టు డే ఆపరేషన్స్లో మీరు చూసే లైవ్ ఎగ్జాంపుల్సే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. మీరు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే లోపు చాలామంది చాలా యాక్టివిటీస్ మీ ముందు చేస్తూ ఉంటారు. అందులో వర్కింగ్ క్యాపిటల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా? అందులో మనం చిన్న సైజ్ బిజినెస్ నుంచి పెద్ద సైజ్ బిజినెస్కి వెళ్దాం. జస్ట్ టు అండర్స్టాండ్ అబౌట్ వర్కింగ్ క్యాపిటల్. బేసికల్లీ అందరికీ ఫిక్స్డ్ అసెట్స్ అంటే బాగానే తెలుసు. ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ క్యాపిటల్ కొంచెం కన్ఫ్యూజింగ్ పార్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో మనకు ఉండేవి ఏంటి? స్టాక్, డేటాస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈవెన్ అందులో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. యాక్చువల్గా అలా ఇన్వెస్ట్ చేస్తేనే బిజినెస్ రన్ అవుతుంది. ఓకే. ఒక తెలివైన ఒక పర్సన్ బ్రాడీపేటలో ఒక షాప్ ఒకటి స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ద షాప్ ఈస్ చాక్లెట్ షాప్. స్పెల్లింగ్ కరెక్టేనా? హలో. చాక్లెట్ షాప్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడో ప్రతిరోజు చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా చాక్లెట్ షాప్ ఒకటి రెడీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఓకే. ఒక బ్రాడీపేటలో ఒక మంచి లొకేషన్ చూసుకున్నాడు. 4th లైన్లో లొకేషన్ చూసుకుని అక్కడ షాప్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసే ముందు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అరేంజ్ చేసుకున్నాడు. కావలసిన బాక్సెస్ అన్నీ అరేంజ్ చేసుకుని షాప్కి ఒక నేమ్ పెట్టుకున్నాడు, చాక్లెట్ షాప్ అని. అండ్ అందులో ఆల్ చాక్లెట్స్ ఆర్ అవైలబుల్ అని పెట్టుకున్నాడు. ఓకేనా? షాప్లో కూర్చున్నాడు. వన్ ఆఫ్ అవర్ ద్రోణ స్టూడెంట్
ఓకే, అబ్బాయి జనరల్గా ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. బ్రేక్ టైమింగ్లో షాప్ కనిపించింది. అరే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఏం ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? మీరు ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారో ఏం చెప్పను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలుసు. యూ వాంట్ మసాలా అండ్ ఐ డోంట్ యాడ్ ఇట్, ఓకే? అది సో షాప్ చూశాడు, చూసి చాక్లెట్స్ ఏదైనా ఒక మంచి చాక్లెట్ కొనుక్కుందాం లోపలికి వెళ్ళాడు. షాప్ బయట నుంచి ఓనర్ని పిలిచాడు. షాప్ అని పిలవలేదురా, నాకు ఫ్లోలో వచ్చింది. ఎవరండి ఓనర్ని పిలిచాడు. అది ఒక చాక్లెట్ కావాలండి, 5 స్టార్ అని అడిగాడు. అడిగితే సరే డైరీ మిల్క్ అడిగాడు. డైరీ మిల్క్ చాక్లెట్ అడిగితే, సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను కరెక్ట్గా 2 గంటల్లో మీకు చాక్లెట్స్ కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చేస్తాను, మీకు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఓనర్ అక్కడి నుంచి వెంటనే బైక్ తీసి స్టార్ట్ అయితే వీటికి మైండ్ బ్లాక్ అయింది మనోడికి. ఒకసారి షాప్ లోపలికి వెళ్ళి చూస్తే అన్ని డబ్బాలు ఉన్నాయి కానీ అందులో ఎక్కడ కూడా చాక్లెట్స్ లేవు. అండ్ హీ రియలైజ్డ్ వీడేదో పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇంత పెద్ద షాప్ పెట్టుకుని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని లోపల చాక్లెట్స్ మెయింటైన్ చేయట్లేదు ఏంటి అని చెప్పి వీడు అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. అతను వచ్చేసాడు కూడా కొనుక్కొని తీసుకుని పెట్టేశాడు. బాగుంది, అయిపోయింది, మొత్తం మీద వ్యవహారం అర్థమైంది, ఏదో పెద్ద పిచ్చి షాప్లో ఉందని అనుకున్నాడు. మళ్ళీ ఈసారి మనవాడు ఎవరైతే ఉన్నాడో వాడితో పాటు వాడి ఫ్రెండ్ ఇంకొక రోజు నడుచుకుంటూ వెళ్తుంటే సెకండ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ని ఏదో షాప్ బాగుంది ఇక్కడ చాక్లెట్స్ కొనుక్కుందాం వెళ్దాం అన్నాడు. వద్దొద్దు వాడు పిచ్చోడు, వాడేమి అమ్మడు, అసలు అక్కడేమి ఉండవు అని చెప్పాడు ఫస్ట్ వాడు. అయినా సరే ఇద్దరు అప్రోచ్ అయ్యారు. మొత్తం మీద ప్రెషర్తో పిలిచారు భయంగానే. పిలిస్తే సార్ ఈసారి మనం వెళ్ళిపోయారు, మీరు ఈసారి చాక్లెట్స్ ఉన్నాయి మీరు రండి అన్నాడు. సరే 2 చాక్లెట్స్ ఇవ్వండి అన్నాడు. అదేంటి సార్ మీరు మొన్న ఒకటే కదా అడిగారు, 2 అడుగుతారేంటి, నేను ఆల్రెడీ 1 తీసుకొచ్చి పెట్టేశాను, మీకు ఇంకో చాక్లెట్ నేను జస్ట్ 2 గంటలు వెయిట్ చేయండి, నేను వెళ్ళొచ్చేస్తాను అన్నాడు. ఫస్ట్ వాడు రెండోవాడు నేను చెప్పాను ఇటు పిచ్చోడు అని చెప్పాను. లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే చాక్లెట్ ఉంది డబ్బాలో. విషయం అర్థమైంది. వీళ్ళిద్దరు జంపు. వాడు వెళ్ళి 2వ చాక్లెట్ కూడా తీసుకొస్తాడు. షాప్ ఓనర్ చాక్లెట్ పెట్టేటప్పుడు కస్టమర్ లేడు. అదేంటి ఇది నిన్న కొనలేదు ఈరోజు కొనలేదు, ఏంటి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఇలా జరిగిందా చెప్పాడు. బాబు పిచ్చి బాబు, వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదు, కస్టమర్ వచ్చేసరికే మన దగ్గర స్టాక్ ఉండాలి. నువ్వు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసావు ఫిక్స్డ్ అసెట్స్లో, కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయడం మిస్ అయింది దేనిలో అంటే స్టాక్లో. బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే నీ పాకెట్లోంచి కొంత మనీ తీసుకొచ్చి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే బిజినెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఇతను రియలైజ్ అయ్యాడు, ఓకే ఫిక్స్డ్ అసెట్స్తో పాటు కరెంట్ అసెట్స్లో కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి రియలైజ్ అయ్యాడు. అప్పుడు వెంటనే హోల్సేల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి కొంత స్టాక్ కొనేసి తీసుకొచ్చి మొత్తం డబ్బాల్లో నింపేశాడు. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ హిస్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ వర్కింగ్ క్యాపిటల్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్. ఎన్ని చాక్లెట్స్ అవేమో అడగండి, కొంత ఇన్వెస్ట్ చేశాడు. ఓకే సే ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. 50,000 రూపీస్, వెరీ నైస్. ఇప్పుడు ఈసారి చాలా కాన్ఫిడెంట్గా షాప్లో కూర్చున్నాడు. ఈసారి ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నాడో అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మనోడు వెళ్ళి చేతులు పెట్టుకుని సార్ ఈసారి షాప్లో మా దగ్గర అన్ని చాక్లెట్ నేను నమ్మను అసలు ఉండవు అన్నాడు. మనోడు లేదు ఉన్నాయని చెప్పి లాక్కొని తీసుకెళ్ళి మొత్తం చూపించాడు. ఓ బాగానే ఉంది, వీడికి వ్యాపారం చేయడం వచ్చిందనే విషయం మనవాడికి అర్థమైంది. వాడికి కావాల్సిన ఒక చాక్లెట్ కొన్నాడు. నైస్, బాగుంది. ప్రతిరోజు ఒక్కొక్క చాక్లెట్, బ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఒక్కొక్క చాక్లెట్ కొంటూ ఉన్నాడు. ఎవరికి ఇస్తున్నాడైనా దాని అవసరం కొన్నాడు. ఓకేనా? చాక్లెట్ కొంటూ వెళ్తూ ఒక 2-3 మంత్స్కి వాళ్ళిద్దరూ బాగా ఫెమిలియర్ అయిపోయారు. అన్న అనుకునేంత క్లోజ్ అయిపోయారు. సో ఫైనల్లీ ఏం జరిగిందంటే 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 4th మంత్లో అతని బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు. నేను బిర్యానీ పార్టీ వెళ్ళాలి కానీ అందరికీ చాక్లెట్స్ ఇప్పిస్తాను అన్నాడు.
అందులో నాకు తెలిసిన షాప్ ఉంది, ఆ షాప్ని ఎంత అంటే అంతే, ఓనర్ నాకు బాగా క్లోజ్, మా అన్నే అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంచుమించుగా ఒక 5 ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు. 5 లేరవయ్యా, 5కి మంచి మంచి చాక్లెట్స్ కొనిపిద్దామని చెప్పి తీసుకొచ్చాడు. షాప్లో చూసుకోమన్నాడు, కావాల్సింది తీసుకోమన్నాడు. అందరికీ కావాల్సిన చాక్లెట్స్ ఇచ్చేసాడు అతను. ఇతను జేబులో పెట్టి చూస్తే పర్సు మిస్డ్, బర్త్డే బాయ్ పర్స్ మిస్ అయింది, డబ్బులు లేవు. లెట్ us assume that there are no digital transactions. బ్యాంక్ అకౌంట్ లేదు, అతనికి ఫోన్పే లేదు, అజంప్షన్. ఓకే, సో నా ఎగ్జాంపుల్ అవుట్డేట్ అయిపోతుందిరా. సో ఫైనల్లీ బికాజ్ ఆఫ్ టెక్నాలజీ ఫైనల్లీ అతని పర్స్ మిస్ అయింది, బ్యాంక్ అకౌంట్లో మనీ లేవు. ఒకసారిగా వాళ్ళ అన్న నేను పర్స్ మిస్ అయింది, నాకు కనిపించట్లేదు, బ్యాంక్ అకౌంట్లో కూడా బ్యాలెన్స్ లేదు, మా ఫ్రెండ్స్కి ఇచ్చేసావు కదా, నీకు నేను రేపు ఆర్ ఎల్లుండిలో డబ్బులు ఇచ్చేస్తాను, నీకు ఇంటి దగ్గర డబ్బులు రావాలి, తీసుకుని ఇచ్చేస్తాను అన్నాడు. ఓనర్ వెంటనే పోర డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి అన్నాడు. చాక్లెట్స్ లోపల పెట్టి అన్నాడు. ఇంక వీడి పరువు అంతా పోయింది, లోపల పెట్టేశాడు. వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే బర్త్డే బాయ్ పరువు పోయింది. బర్త్డే బాయ్ని మిగతా వాళ్ళందరూ నువ్వు ఎంత అంటే అంత అన్నావు, బాగా క్లోజ్ అన్నావు, ఏంది అవ్వరు ఇంతేనా అన్నారు. వీడి పరువు పోయి చాలా బాధపడుతున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే దగ్గరలో అదే షాప్, అంటే ఆ షాప్కి దగ్గరలోనే ఇంకొక షాప్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఇతను అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఇంకొక షాప్ ఉంది, చాక్లెట్ షాపు. వాళ్ళు పిలిచాడు, ఆ 5 మనవను కూడా పిలిచాడు. పిలిచి సార్ నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరు ద్రోణ స్టూడెంట్, మీరు CMA అండ్ CA చదువుతూ ఉన్నారు ఇక్కడ. సో మీరు రేపొద్దున పెద్ద కంపెనీలో మేనేజరియల్ పొజిషన్లో కూడా ఉంటారు, మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి ఈ కోర్స్ తీసుకున్నారు. సో మీరు చాలా డిసిప్లిన్ పర్సన్, నేను అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా పేమెంట్ ఇచ్చి మరి చాక్లెట్ తీసుకెళ్తూ ఉంటారు. మీ మీద నాకు నమ్మకం ఉంది సార్, మీరు చాక్లెట్స్ తీసుకెళ్ళండి, మీరు కావాలంటే నాకు ఒక 15 రోజుల తర్వాత ఇవ్వండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పాడు. మీకు మళ్ళీ మంత్ డబ్బులు వస్తాయి కదా సార్, అప్పుడే ఇవ్వండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పాడు. అక్కడ సెకండ్ షాప్ ఓనర్ గూడ్స్ని దేనికి సేల్ చేశాడు? క్రెడిట్కి. లాంగ్ స్టాండింగ్ కస్టమర్ అని అబ్జర్వ్ చేసి డెటార్ అయినా పర్లేదని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాడు మనీని. అంటే అతని పాకెట్లో ఉండే మనీని తీసుకువెళ్ళి కస్టమర్ హ్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, అవునా కదా? వీడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు మళ్ళీ పరువు నిలబడిపోయింది. చాక్లెట్స్ తీసుకున్నారు, హ్యాపీగా తినేసారు, వెళ్ళిపోయారు. ఇదంతా మన ఫస్ట్ తెలివైన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి అతను తెలుసుకున్నది ఏంటంటే, ఆ రోజు ఎప్పటి నుంచో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, క్రెడిబిలిటీ ఉన్న కస్టమర్స్, క్రెడిట్ వర్తినెస్ ఉన్న కస్టమర్స్, మంచి కస్టమర్స్కి నమ్మకం ఉంటే క్రెడిట్కి సేల్ చేయాలి, అదర్వైజ్ మన కస్టమర్ బేస్ని మిస్ అవుతాం, లూజ్ అవుతాం అనే విషయం రియలైజ్ అయ్యాడు. అంటే దాని అర్థం స్టాక్లోనే కాకుండా కస్టమర్స్ హ్యాండ్స్లో కూడా మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కస్టమర్స్ ఉంటే అందరికీ క్రెడిట్కి సేల్ చేస్తే మనీ వెళ్ళి స్టాక్లో కాకుండా ఎవరి హ్యాండ్స్లో బ్లాక్ అవుతుంది? కస్టమర్స్ హ్యాండ్స్లో. బికాస్ దట్ ఈస్ రిసీవబుల్, రైట్? డెటార్, దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటాస్. వాట్ వాజ్ దట్? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటాస్. అది రియలైజ్ అయ్యి క్రెడిట్కి సేల్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎవరికి సేల్ చేయాలని క్రెడిట్కి డిసైడ్ అయ్యారంటే ద్రోణ స్టూడెంట్స్ అందరికీ, బ్రాడీపేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అంటే అందులో క్రెడిబిలిటీ ఉన్న కస్టమర్స్కి, కొంచెం నమ్మకం ఉన్న కస్టమర్స్కి, ఆ మార్కెట్ సైజ్లో కొంతమందికి క్రెడిట్కి సేల్ చేయాలని డిసైడ్ అయ్యారు, కొత్తగా వచ్చేవాళ్ళకి కాదు. అలా సేల్ చేస్తే కానీ సేల్స్ ఇంక్రీజ్ చేయలేమని డిసైడ్ అయ్యాడు. బికాస్ క్రెడిట్కి ఎప్పుడైతే సేల్ చేస్తారో బేసికల్లీ సేల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాట్ యూ సే? హలో, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటాస్. వాట్ వాజ్ దట్? అప్పటి నుంచి ద్రోణాలో ఉండే స్టూడెంట్స్కి మంత్ బిగినింగ్ నుంచి క్రెడిట్కి సేల్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఓకేనా? అప్రాక్సిమేట్లీ యావరేజ్గా ఒక 80,000 రూపీస్ క్రెడిట్ సేల్స్ ఉందనుకోండి. జస్ట్ లెట్ us assume that
80,000 రూపీస్కి క్రెడిట్కి సేల్ చేయడం మొదలుపెట్టాడు. అంటే 80,000 రూపీస్ కస్టమర్స్ హ్యాండ్స్లో బ్లాక్ అవుతుంది. అంటే ఈ షాప్ ఓనర్ ఎవరైతే చెప్పానో అతని యొక్క పాకెట్లో ఉండే మనీ ద్రోణ స్టూడెంట్స్ హ్యాండ్స్లో ఎంత బ్లాక్ అయి ఉంటుంది? 80,000 రూపీస్. ఎవ్రీ మంత్ అయిపోగానే మంత్ ఎండింగ్ అయిపోగానే మా వాళ్ళకి డబ్బులు వస్తాయి. అందరూ ఏం చేస్తారు? పేమెంట్ చేసేస్తారు. పేమెంట్ చేసి ఊరుకుంటారా? మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ చాక్లెట్స్ కొనుక్కుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చూసినా సరే ఆ షాప్ కీపర్ ఆ షాప్ ఓనర్ యొక్క మనీ కస్టమర్స్ హ్యాండ్స్లో అంటే ద్రోణ స్టూడెంట్స్ హ్యాండ్స్లో ఎంత మనీ బ్లాక్ అవుతుంది? 80,000 రూపీస్, విచ్ ఇస్ నోన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? కంపల్సరిగా అలా సేల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సో నెక్స్ట్ డే అదే అబ్బాయి కనిపిస్తే పిలిచి, అన్న నేను సారీ అయిపోయింది, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, నాకు తెలియక అలా చేశాను, మీ ఫ్రెండ్స్ని ఒకసారి పిలువు అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళందరి ముందు అతనికి సారీ చెప్పి, ఇక నుంచి మీ అందరికీ క్రెడిట్ సేల్స్ నేనే చేస్తాను, ఆ సెకండ్ వార్డ్ దగ్గరికి వెళ్ళొద్దు, మీరు మనకి 100 ఉండొచ్చు, ఇవన్నీ మర్చిపోండి, ఏదో అలా ఫ్లోలో అనేసాను, నీకు తెలుసు కదా ఫస్ట్లో బిజినెస్ చేయడం నువ్వే కదా నాకు నేర్పించింది, స్టాక్ మెయింటెనెన్స్ అని చెప్పాడు. ఆ ఓనర్ చెప్పగానే ఇంకా వాడు మళ్ళీ ఇంకోసారి ఇంకా ఇగో సాటిస్ఫై, సర్లే మన అన్నలే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ద్రోణ స్టూడెంట్స్ ఎక్కడ కొనుక్కోమని కూడా చెప్పాడు మనవాడు. సో హియర్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్. నౌ డియర్ స్టూడెంట్స్, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్ హియర్. స్టాక్ అండ్ డేటాస్ ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్, రైట్? ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఓనర్ అంటే ప్రొప్రైటర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక చిన్న డౌట్ ఏంటంటే, సార్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అంటారేంటి, ఆ స్టాక్ సేల్ అయిపోతే వచ్చేస్తుంది కదా క్యాష్, అది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? నో, స్టాక్ సేల్ అవుతూ ఉంటే షాప్ ఓనర్ మళ్ళీ స్టాక్ని ఏం చేస్తూ ఉంటాడు? పర్చేస్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక రొటేషన్ ప్రాసెస్. ఎవ్రీ మంత్ సేల్ అవుతుంటుంది, పీరియాడికల్గా స్టాక్ని రీప్లేస్ చేస్తూ ఉంటాడు. వాట్ యూ సే? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యావరేజ్గా 50,000 రూపీస్ వర్త్ ఆఫ్ స్టాక్ షాప్ ఓనర్ మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. సో దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్డ్ ఫర్ 1 day, నాట్ 2 days, త్రూఅవుట్ ది ఇయర్ మొత్తం అలాగే బ్లాక్ అయి ఉంటుంది. సేల్ పర్చేస్, సేల్ పర్చేస్, సేల్ పర్చేస్. ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్, యూనో. ఆ సైక్లిక్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు స్టాక్లో ఏం చేసి ఉండాలి? ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అండ్ దట్ ఈస్ వాట్ ద రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అండ్ ద ఫస్ట్ కాంపనెంట్ ఆఫ్ యువర్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ స్టాక్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ స్మూత్గా రన్ అవుతుంది, ఎంత స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే డిమాండ్ని మనం మీట్ అవ్వగలం, అది ఎస్టిమేట్ చేసుకుని మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ లైక్ దట్ డేటాస్ కూడా అంతే. కస్టమర్స్ బేస్ని, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ బేస్ని రీటైన్ చేయాలన్నా, న్యూ కస్టమర్స్ బేస్ని యాడ్ చేసుకోవాలన్నా, యు ఆర్ సపోజ్ టు ఆఫర్ క్రెడిట్ టర్మ్స్ సో దట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ సేల్స్. ఓకే, కాన్సిక్వెన్సెస్ అండ్ ఆల్ మేనేజ్మెంట్ పార్ట్. సార్ డేటాస్కి సేల్ చేస్తే బ్యాడ్ డేట్స్ వస్తాయి, ఇలా మీరు ఏదైనా మాట్లాడారు కదా, అదంతా దేనిలోకి వెళ్ళిపోతుంది? మేనేజ్మెంట్. ఐమ్ జస్ట్ టెలింగ్ యూ ద డెఫినేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. జస్ట్ వీఆర్ జస్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో జస్ట్ లైక్ దట్ స్టాక్ లాగానే డేటాస్. సార్ డేటాస్ అంటున్నారు, డేటాస్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది సార్? నేను ఒక ల్యాండ్లో పెడితే, బిల్డింగ్లో పెడితే, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్లో పెడితే అది అలాగే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయి ఉంటుంది. కస్టమర్స్ హ్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటారంటే అది మళ్ళీ నాకు వాడు ఇచ్చేస్తాడు కదా, అది ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? నో, కస్టమర్స్ దగ్గర నుంచి నాకు కలెక్షన్ వచ్చేస్తుంది, వెంటనే మళ్ళీ ఏం జరుగుతుంది? సేల్ జరుగుతుంది. ఏ సేల్? క్రెడిట్ సేల్. మళ్ళీ ఇంకోసారి బ్లాక్ అవుతుంది. అంటే మంత్ మొత్తం ఎలా అయితే బ్లాక్ అవుతుందో సెకండ్ మంత్ కూడా అంతే అమౌంట్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ మంత్ మొత్తం 80,000 బ్లాక్ అయినప్పుడు సెకండ్ మంత్ మొత్తం కూడా 80,000 బ్లాక్ అవుతుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కస్టమర్స్ హ్యాండ్స్లో ఇక్కడ షాప్ ఓనర్ యొక్క మనీ ఎంత బ్లాక్ అవుతుంది? 80,000. అండ్ దట్ ఈస్ వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్. సింప్లీ స్పీకింగ్, సేల్ కలెక్షన్, సేల్ కలెక్షన్, సేల్ కలెక్షన్. ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్. ముందు మనకి కలెక్షన్ రావాలి అంటే ఏం జరగాలి? సేల్ జరగాలి. సేల్ జరగాలంటే మనం ఏం చేసి ఉండాలి? ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి? 80,000. దట్ ఈస్ వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్, నాట్ స్టాక్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్. ఎంత అమౌంట్? 80,000. సార్ రెండు ఒకేసారి మెయింటైన్ అవుతాయి ఏంటి, మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందంటే గ్రాడ్యువల్గా అర్థమవుతుంది, చెప్పేది వినండి. అన్నీ ఉంటాయి ఒకే టైమింగ్లో. ఇప్పుడు షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరు స్టాక్ చూపించినాను అనుకో, ఎంత చూపిస్తాడు? 50,000 చూపిస్తాడు. అదే షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ దగ్గర నుంచి, ద్రోణ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎంత రావాలని అడిగారు అనుకో, 80,000 చూపిస్తారు. రెండు వేరు వేరు ఐటమ్స్ ఒకే పాయింట్ ఆఫ్ టైంలో ఉంటాయి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. రైట్.
అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం స్మూత్గా బిజినెస్ రన్ అవ్వడం కోసం ఈ షాప్ ఓనర్ క్యాష్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత మెయింటైన్ చేయాలి. సే హీ ఈజ్ మెయింటైనింగ్ 35,000 rupees cash and bank balance. How much he is maintaining? 35,000 rupees. This is what investment in cash and bank balances. Sir, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి? రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మీట్ అవుతూ ఉండాలి కాబట్టి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మినిమం మెయింటైన్ చేయాలి బిజినెస్ స్మూత్ ఆపరేషన్స్ కోసం. టోటల్ చేయండి. 165. దిస్ ఈస్ నోన్ యాజ్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. వాట్ ఈస్ దిస్? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. షాప్ ఓనర్ అనుకున్నాడు మొత్తం నేనే ఇన్వెస్ట్ చేయాలి 1,65,000 గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ కోసం అని అనుకున్నాడు. కానీ అవసరం లేదు, కొంత పోర్షన్ అతనికి షార్ట్ టర్మ్ ఫైనాన్సింగ్ దొరుకుతుంది. ఓకే. బి, వాటిని మనం ఏమంటామంటే కరెంట్ లయబిలిటీస్. ఏంటి సార్ అది? అతను మెయింటైన్ చేసే స్టాక్ డేటాస్ కోసం మొత్తం పాకెట్లోంచి అతనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హోల్సేల్ షాప్ వాడి దగ్గరికి వెళ్తాడు, నేను రెగ్యులర్గా స్టాక్ కొంటున్నాను కదా నీ దగ్గర నుంచి, ఇమీడియట్గా నాకు పేమెంట్ నేను చేయలేను, కొంచెం కలెక్షన్ వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్కి పే చేస్తానని చెప్పాడు. ఓకే అన్నాడు. ఎవరు? హోల్సేల్ షాప్ వాడు. దట్స్ ఓకే. క్రెడిట్స్ పర్చేజెస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. క్రెడిట్ పర్చేజెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? క్రెడిటార్స్ కదా. వాట్ యూ సే? ఆ క్రెడిటార్స్ ఏదైతే ఉందో, క్రెడిటార్స్ అనేది షాప్ ఓనర్కి ఒక ఫైనాన్స్ లాంటిది. అర్థమవుతుందా? ఇంతకీ సప్లయర్ ఆఫ్ చాక్లెట్స్ ఎవరైతే ఉన్నాడో అతను స్టాక్ సప్లై చేస్తాడు, డబ్బులు అడగడు. నువ్వు సేల్ చేసుకుని కలెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్కి ఇవ్వమని చెప్తాడు. అలా అని అండు మీరు 1 monthలో ఇచ్చేయండి అని ఒక టైం పీరియడ్ ఇస్తాడు. 1 monthలో వీడేం చేస్తాడు? రొటేషన్ చేసి క్యాష్ జనరేట్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తాడు? పేమెంట్ చేసేస్తాడు. ఆర్ యూ ఫాలోయింగ్ మై వర్డ్స్? ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, బ్యాంక్ వాడు ఏమిస్తాడు? లోన్ ఇస్తాడు. సప్లయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సప్లయర్ కూడా లోన్ ఇస్తాడు. బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? స్టాక్. స్టాక్ ఫామ్లో ఇచ్చే ఆ లోను దేన్ని మెయింటైన్ చేయడం కోసం? కరెంట్ అసెట్స్ మెయింటైన్ చేయడం కోసం. స్టాక్ డేటాస్ అంటే సప్లయర్ కూడా వన్ ఆఫ్ ది బ్యాంకర్ మనకి, బట్ అతను మనకి ఇచ్చేది మనీ కాదు, ఏమిస్తాడు? స్టాక్. మళ్ళీ మనం స్టాక్ని సేల్ చేసి క్యాష్ రిలీజ్ అవగానే ఆ టైం పీరియడ్, కొంత టైం పీరియడ్ చూసుకుని మళ్ళీ ఏం చేసేస్తాం? వెళ్ళి పేమెంట్ చేస్తాం. బ్యాంక్లోకి వెళ్ళి ఎలా అయితే పే చేస్తామో సప్లయర్ కూడా మనం ఏం చేస్తాం? పేమెంట్ చేసేస్తాం. అండ్ దట్ ఈస్ వాట్ క్రెడిటార్స్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రెడిటార్స్ ఒక 35,000 ఉన్నాను. ఎంత? 35,000. సార్ క్రెడిటార్స్ 35,000. కొంచెం ఎక్కువ రాద్దాం, మరి తక్కువ ఉంది. 55,000 క్రెడిటార్స్ ఉన్నారు. సార్ క్రెడిటార్స్ 55,000 అన్నారు, పేమెంట్ చేసేస్తారు కదా. పేమెంట్ చేస్తే మళ్ళీ మీరేం చేస్తారు? మళ్ళీ పర్చేస్ చేస్తారు. పేమెంట్ చేస్తే క్రెడిటార్స్ ఉండదు, జీరో అయిపోతుంది. బట్ అగైన్ మీరు మళ్ళీ ఏం చేస్తారు? పర్చేస్ చేస్తారు. యు నో వెరీ వెల్ అబౌట్ అకౌంటింగ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. దేనికి? క్రెడిటార్స్కి. ఎందుకంటే ఓపెనింగ్ ఏమో టు బ్యాంక్ అని పే చేస్తాం, క్లోజింగ్ ఏమో బై పర్చేస్ అని ఉంటుంది. అవునా కదా? బై క్రెడిట్ పర్చేస్ అని రాసిన పర్చేజెస్ ఈ పీరియడ్ పర్చేస్, టు బ్యాంక్ అని రాసింది ఓపెనింగ్ బ్యాలెన్స్ పేమెంట్. అవునా కదా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో లాస్ట్ పీరియడ్ది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో కరెంట్ పీరియడ్ పర్చేస్ జనరలీ. మళ్ళీ సబ్జెక్ట్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా మాట్లాడుకుంటే కనుక యు నో వెరీ వెల్ అబౌట్ క్రెడిటార్స్ అకౌంట్, రైట్? అకౌంట్ అంటే మీరు ఇక్కడ ఏం జరుగుతుంది? క్రెడిటార్స్ అకౌంట్లో మంత్లీ క్రెడిటార్స్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? లాస్ట్ మంత్ పర్చేజెస్. పేమెంట్ ఎప్పుడు చేస్తారు? ఈ మంత్. టు బ్యాంక్ అని రాస్తారు. క్లోజా? క్రెడిటార్స్ అకౌంట్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ నిల్ అయిపోతుందా? నో. మళ్ళీ సమ్ బ్యాలెన్స్ వస్తుంది. ఎందుకు? అదే మంత్లో పర్చేస్ చేస్తారు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే క్రెడిటార్స్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది అకౌంట్స్లో. దాని అర్థం క్రెడిటార్స్ అనేది మనకి ఎప్పుడు త్రూఅవుట్ దేర్ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే ఈ ఫైనాన్స్ ఆప్షన్ అనేది ఏదో ఒక మంత్ 1 డేనో 2 డేస్ ఉండేది కాదు, త్రూఅవుట్ దేర్ ఉంటూనే ఉంటుంది. అవునా కాదా? ఎందుకు సార్ అంటే you'll pay, you'll purchase, you'll pay, you'll purchase. So payment, purchase is a cyclic process, right or wrong? So
దిస్ ఫైనాన్సింగ్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ 1 day, 2 days, throughout the year. ఓకే, యుల్ నెవర్ సే లైక్ దిస్, నాకు క్రెడిట్ లాస్ 55,000 రూపీస్ బ్లాక్ అయిందనే వర్డ్ వాడకూడదు మీరు. ఎందుకంటే ఇది మీరు పెడుతున్న మనీ కాదు, మీరు తీసుకుంటున్న మనీ. అవునా కాదా? ఇస్ ఇట్ an investment or finance? Remember one thing, current liability is a finance, it is not an investment, right or wrong? Which is an investment? I mean the current assets are representing your investment. Okay, creditors. అలాగే షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్స్ ఉంటాయి మనకు. అవునా కాదా? అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్స్. ఈ షాప్ ఓనర్ ఒక చిన్న బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకున్నారు. ఎంత అంటే ఒక 30,000 రూపీస్ బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాడు. హౌ మచ్ అమౌంట్? 30,000. సో ఫైనల్లీ అది ఏం చేస్తారంటే ఎవ్రీ 6 monthsకి రీపేమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకొత్త లోన్ తీసుకుంటూ ఉంటాడు. టోటల్ ఎంత? ఈసీ కరెంట్ అసెట్స్ టోటల్ ఎంత? 1,65,000. కరెంట్ లైబిలిటీస్ టోటల్ డిఫరెన్స్ చూడండి అమ్మా, 80,000. అండ్ దిస్ ఇస్ వాట్? నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఎంత డిఫరెన్స్? 165 మైనస్ 85, 80. నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఇది ఇయర్ మొత్తం మెయింటైన్ అవుతుందమ్మా. నాట్ ఫర్ 1 day or 2 days, ఇట్ విల్ బి మెయింటైన్ త్రూఅవుట్ ద ఇయర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఫైనల్లీ ఇది ఒక చిన్న చాక్లెట్ షాప్కి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాం. అంటే చాక్లెట్ షాప్ వాడు స్టాక్, డేటాస్, క్యాష్ ఎలా మెయింటైన్ చేస్తారో అలాగే అతనికి ఎలా ఆప్షన్స్ ఉంటాయి, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, క్రెడిటార్స్, షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్. ఇప్పుడు జనరలైజ్గా మాట్లాడుకుందాం. స్టాక్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్డ్ ఫర్ 1 day, 2 days, త్రూఅవుట్ ది ఇయర్. డేటాస్ త్రూఅవుట్ ది ఇయర్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, దీస్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్, క్రెడిటార్స్ అండ్ షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 1 day, 2 days, త్రూఅవుట్ ది ఇయర్. త్రూఅవుట్ ది ఇయర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. సో ఫైనల్లీ మన షాప్ ఓనర్ 80,000 రూపీస్ అతని పాకెట్లోంచి ఇన్వెస్ట్ చేస్తే అతని చాక్లెట్ షాప్ స్మూత్గా రన్ అయిపోతూ ఉంటుంది. సో అగైన్ ఒకసారి రొటేషన్ చేసుకుంటే కనుక స్టాక్ సేల్ అవుతుంది, పర్చేస్ చేస్తాం. డేటాస్ కలెక్షన్ అవుతుంది, సేల్ చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తాం. స్టాక్ సేల్ అవుతుంది, పర్చేస్ చేస్తాం. డేటాస్ సేల్, కలెక్షన్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పేమెంట్స్ వెళ్తూ ఉంటే మళ్ళీ మనకు కలెక్షన్ వస్తూ ఉంటుంది. ఓకేనా? క్రెడిటార్స్ పేమెంట్ జరుగుతుంది, పర్చేస్ చేస్తాం. షార్ట్ టర్మ్ బ్యాంక్ లోన్ రీపేమెంట్ జరుగుతుంది, మళ్ళీ ఏం చేస్తాం? లోన్స్, ఫ్రెష్ లోన్స్, మళ్ళీ ఇంకొకసారి మనం లోన్ తీసుకుంటాం. రైట్? సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తీసుకున్నాం. అంటే బిజినెస్లో కంపల్సరీగా స్మూత్గా రన్ అవ్వాలంటే వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలని. మీరు డే టు డే ఆపరేటింగ్ యాక్టివిటీస్ చూస్తుంటే చాలా చోట్ల ఇది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఎప్పుడైనా కిరాణా షాప్ను అబ్జర్వ్ చేస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ వర్కింగ్ క్యాపిటల్. చిన్నప్పటి నుంచి క్యాషువల్గా అబ్జర్వ్ చేస్తుంటే మీరు ఆ షాప్కి వెళ్ళగానే ఆ షాప్ నిండా మీ కళ్ళకు స్టాక్ కనిపిస్తుంది. అవునా కాదా? అంత స్టాక్ ఉందంటే అతను ఇన్వెస్ట్ చేయకుండా అది స్టాక్ అయి ఉంటుందా? అది దేనిలో ఇన్వెస్ట్మెంట్ అతనిది? స్టాక్ అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయినా కాదా? అలాగే ఆ స్టాక్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మీరు కొంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కొంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఎప్పుడు స్టాక్ అలా కనిపిస్తూనే ఉంటుంది. ఏం జరుగుతుందంటే జనరల్ కామన్ అండర్స్టాండింగ్, అంకుల్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేశాడు అని అనుకుంటాం. అవునా కదా? వాట్ యూ సే? అంటే మళ్ళీ ఫ్రెష్ స్టాక్ తీసుకొచ్చి పెట్టేశాడు అని అనుకుంటాం. కానీ క్యాజువల్గా మీరు ఎప్పుడైనా ఒక్కసారి కాదు ఒకసారైనా అతను ఏదో వెహికల్ వేసుకుని తీసుకుని వస్తాడు స్టాక్ని. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? అలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి అసలు? ఎప్పుడైనా కొనుక్కుని తెచ్చేసి ఎలా పెట్టి తినేయడమేనా? చూసారా లేదా? చిన్న ట్రక్లో వెళ్ళడం కానీ, లేదంటే ఒక చిన్న మోటార్ సైకిల్ మీద కానీ, లేదంటే ఒక బైక్ మీద కానీ వెళ్ళడం చూస్తుంటారు కదా. అంత కష్టపడి తగిలించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఫిల్ చేసుకుంటాడు. అంటే అతను పర్చేస్ చేస్తూ ఉంటాడు, స్టాక్ అవుతూ ఉంటాయి. కామన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్, రైట్? ఓకే. అలాగే ఆ షాప్లో కొంతమంది కస్టమర్స్ ఉంటారు. ఈరోజు ఏంటి, కొంతమంది కస్టమర్స్ ఉంటారు. గుడ్ మార్నింగ్, యూ నీడ్ మోర్ డీవియేషన్. కొంతమంది కస్టమర్స్ ఉంటారు.
ఎలా ఉంటారంటే అక్కడ పద్దు మెయింటైన్ చేస్తారు. యా, హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? దే ఆర్ ది డేటాస్ ఆఫ్ ది షాప్. ఒక లిస్ట్ బుక్ మెయింటైన్ చేస్తాడు అతను. బుక్లో పేర్లు రాసుకుంటాడు, అవునా కాదా? పేర్లు రాసుకుని వాళ్ళకి మనం వెళ్ళి కొంటాం, కొని బుక్లో రాసుకొని అంటాం, లేదా పద్దులో రాసుకొని అంటాం, ఏదో ఒకటి చెప్పేసి వచ్చేస్తాం మనం. మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అదంతా, అవునా కాదు? అప్పుడప్పుడు పేమెంట్ చేయకపోతే ఏమని పో అని మన మీద చెప్పినప్పుడు చాలా సిగ్గుతో వెనక్కి వస్తూ ఉంటాం. అలాంటివి కూడా హ్యాపెన్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ క్వైట్ కామన్, యూనో. మీరేం ఫీల్ అవ్వాల్సిన ఎప్పుడు బాధపడకండి. వేల కోట్లు ఎగ్గొట్టేసి బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టేసి కూడా హ్యాపీగా ఉన్నాం. మనం ఎందుకు బాధ, మళ్ళీ కట్టేసేవాళ్ళమే కదా. మీరేంటో చిన్న 10 రూపాయలు 15 రూపాయలు సిగ్గుపడుతూ ఉంటారు బేసికల్లీ. గుడ్ మార్నింగ్. సో జనరల్గా అలాంటి సిచ్యువేషన్స్ కూడా మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అతని దగ్గర చాలామంది కస్టమర్స్ లిస్ట్ ఉంటుంది. ఆ కస్టమర్స్ అందరూ అతని దగ్గర పర్చేస్ చేసే కస్టమర్స్, క్రెడిట్కి పర్చేస్ చేసే కస్టమర్స్. అండ్ వాళ్ళందరూ అతనికి ఏమవుతారు? చుట్టాలా? డేటాస్ అవుతారు. రైట్ ఆర్ రాంగ్? ఒక్కసారి అదంతా లిస్ట్ అవుట్ చేస్తుంటే అతనికి మంత్లీ ఇంచుమించుగా ఒక 1,00,000 రూపాయలనే ఉంటాయి రావాల్సినవి అందరి దగ్గర నుంచి కలిపి. వాట్ యూ సే? 1,00,000 నుంచి 2,00,000 కూడా ఉంటాయి. అదంతా అతనికి ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్. ఎందుకంటే అతను పాకెట్లో ఉండే మనీ వెళ్ళి ఆ ఏరియాలో ఉండే కస్టమర్స్ అందరి హ్యాండ్స్లో బ్లాక్ అయి ఉన్నట్టు. ఎవ్రీ మంత్ వచ్చి పేమెంట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ భయం వేసిందిరా బాబు, రికార్డ్ అవుతుందో లేదా? మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ పర్చేస్ చేస్తూ ఉంటారు. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ మంత్ కస్టమర్స్ పేమెంట్ చేస్తారు, మళ్ళీ వెంటనే ఎంతైతే పేమెంట్ చేస్తారో అంత స్టాకు పట్టుకుపోతారు. అదేంటి అతను ఫీల్ అవుతాడు కదా? ఏం ఫీల్ అవడు. అతనికి మళ్ళీ సేల్ జరిగింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తారు కదా. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ టు హిమ్, రైట్? అక్కడ డేటాస్ అబ్జర్వ్ చేయాలి. అతని క్యాష్ బాక్స్లో ఎప్పుడు దండిగా క్యాష్ కనిపిస్తూ ఉంటుంది. మన కళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయి. వాట్ డు యూ సే? దట్ ఈజ్ ఆల్సో హిజ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాష్ అండ్ కొంత బ్యాంక్లో కూడా మెయింటైన్ చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్, డేటాస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. యూనో అవన్నీ అక్కడ ఆ షాప్లో ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ స్టాక్ ఒక 2,00,000 మెయింటైన్ చేస్తున్నాడు. కస్టమర్స్ దగ్గర ఒక 2,00,000 బ్లాక్ అయినాయి. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చూసినా సరే అతను ఆ క్యాష్ బాక్స్లో ఒక ఇంచుమించుగా ఒక 50,000 కనబడుతుంది. టోటలీ ఎంత? 2 + 2 + 4,50,000. అంత మనీ అక్కడ మీకు కనిపిస్తుందంటే అతను ఇన్వెస్ట్ చేయకుండా వచ్చిందంటారా? మీరు ఇచ్చారా మనీ? ఇవ్వలేదు కదా. అండ్ దట్ ఈస్ వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వాట్? వర్కింగ్ క్యాపిటల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, మీరు లైవ్ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్గా చూస్తే తెలిసిపోతుంది. అలాంటివి చాలా చోట్ల మీరు చూస్తే ప్రతి ఏ షాప్కి వెళ్ళి చూసినా సరే స్టాక్ ఉంటుంది. అంటే వీటి స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎవరైనా అందరూ క్రెడిట్ సేల్ చేయాలని రూల్ లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్రాడీపేటలో వెళ్ళి శంకర్ విలాస్ దగ్గర టిఫిన్ తిని మా ఫణీసార్ చెప్పాడు, నేను 10 రోజుల నుంచి ఇక్కడ టిఫిన్ తింటున్నాను, నాకు క్రెడిట్ సేల్ చేయాల్సిందంటే ఎవరమ్మా? అర్థమవుతుందా? అంటే కొన్ని బిజినెస్లు క్యాష్లోనే రన్ అవుతాయి ఎక్స్క్లూజివ్గా, అవసరం లేదు వాళ్ళకి. కొన్ని బిజినెస్లకు మాత్రమే క్రెడిట్ సేల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అది సెగ్మెంట్ మీద డిపెండెంట్ ఉంది, సప్లై చైన్ మీద. గుడ్ మార్నింగ్. I said good morning. ఓకే, ఇంకా మీరు ఈ వర్కింగ్ క్యాపిటల్ మెయింటెనెన్స్ గురించి మనం చూసుకుంటే కనుక లైవ్ ఎగ్జాంపుల్స్లో మనం మార్కెట్లో చాలా చూస్తూ ఉంటాం, షాప్స్ చూస్తూ ఉంటాం. అంటే నేను ముందు బేసికల్గా చెప్తున్నాను, మీ కళ్ళ ముందు కనిపించేవి. లైక్ ఏదైనా షోరూమ్కి వెళ్ళి చూసినా సరే షోరూంలో స్టాక్ కనిపిస్తుంది, కానీ అక్కడ అతనికి డేటాస్ ఉండరు. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ షోరూమ్ ఉంది. ఇంకొకటి దాని పక్కనే ఇంకొకటి ఉంటుంది, దాని పేరేంటయ్యా? అన్లిమిటెడ్ పక్కన ఉంటుంది, మర్చిపోయాను నేను. వాట్ వాజ్ దట్? సర్లే, ఏదో ఒకటి నేనే కొంటూ ఉంటాను, నేను మర్చిపోయాను అది పేరు. సండే మార్కెట్ కాదురా బాబు. ఇప్పుడు వచ్చి గుంటూరులో సండే మార్కెట్కి ఒకసారి కూడా పోలేదు నేను. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. అన్లిమిటెడ్ పక్కన ఏదో ఉండిద్దిరా, ప్యాంట్లోన్స్. రైట్, ప్యాంట్లోన్స్. అన్లిమిటెడ్ అండ్ ప్యాంట్లోన్స్లోకి మీరు వెళ్తే వాడి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్లోనే ఉంటుంది. వాడికి డేటాస్ ఉండరు. వినిపిస్తుందా? మీరు వెళ్ళి 20,000 బిల్లింగ్ చేసి వచ్చే నెల ఇస్తాను బాగుంటే అక్కడి నుంచి తంతే కరెక్ట్గా మెయిన్ రోడ్డు మీదకి వచ్చి పడతాం. అర్థమవుతుందా? కుదరదు. వాడిది క్యాష్ బిజినెస్ ఎక్స్క్లూజివ్గా.
అలా అన్ని బిజినెస్కి డేటాస్ ఉండవు. కొన్ని బిజినెస్కి రెండే ఉంటాయి, స్టాక్, డేటాస్. అంటే డైరెక్ట్గా అల్టిమేట్ కన్జ్యూమర్స్కి సేల్ చేసే వాళ్ళకి ఎక్కువగా బేసికల్లీ డేటాస్ తక్కువ ఉంటాయి. ఓకే, నౌ ఈ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫిక్స్డ్ అసెట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రెండు పార్ట్స్లో బిజినెస్లో బ్లాక్ అవుతుంది జనరల్ ఈ ఫండ్. గుడ్ మార్నింగ్. ఏందో నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ మీ కథ మీదే. ప్యాంట్లూన్స్లో నువ్వు అది కొన్నావా అది కొన్నావా అని మాట్లాడుకుంటున్నారా? సిగ్గులే పోసారు అసలు కొంచెం కూడా. కొంచెం దారి దొరికితే చాలు ఎడేటో పోతూ ఉంటారు. రండి, పాయింట్కి రండి. ఎలా రండి, ఇలా రావాలి. వచ్చారా? ఓకే. మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ జనరలీ ఫిక్స్డ్ అసెట్స్లోనే బ్లాక్ అవుతుంది. ఒక 30% ఇన్వెస్ట్మెంట్ అలా వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అవుతుంది మెజారిటీ బిజినెస్లో. కానీ కొన్ని బిజినెస్లో ఫిక్స్డ్ అసెట్స్ కన్నా వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ బ్లాక్ అవుతుంది. హెవీ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్కి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ బ్లాక్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కిర్లోస్కర్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, పెద్ద పెద్ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అదే ట్రైన్ ఇంజన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఓకేనా, ట్రైన్ కోచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాంటి పెద్ద పెద్ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో వర్కింగ్ క్యాపిటల్లో అంతకన్నా హైయర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్టీల్ ప్రాసెసింగ్ చేస్తున్నాం, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ అసెట్స్లో ఎంత బ్లాక్ అవుతుందో వర్కింగ్ క్యాపిటల్లో కూడా అంతే బ్లాక్ అవుతుంది. 50-50 కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ అసెట్స్ వర్కింగ్ క్యాపిటల్ యొక్క ప్రపోర్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్లో ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ, వర్కింగ్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది. కానీ కొన్ని ఇండస్ట్రీస్లో ఫిక్స్డ్ అసెట్స్ కన్నా వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ బ్లాక్ అవుతూ ఉంటుంది. నేచర్ ఆఫ్ ది బిజినెస్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సే మనకి ఇక్కడ శంకర్ విలాస్ హోటల్ కనిపిస్తుంది. వాళ్ళ ల్యాండ్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిక్స్డ్ అసెట్స్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అవునా కాదా? హలో, వర్కింగ్ క్యాపిటల్ పప్పు, ఉప్పు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పిండి అవన్నీ వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ లెస్ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది, అవునా కాదా? వెన్ కంపేర్ టు దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్రోర్స్లో ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ల్యాక్స్లో ఏముంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సే 2 to 5 lakhs అనుకో, 5 to 10 lakhs అంతా ఇన్వెస్ట్ చేస్తారు, అవునా కాదా? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ అనేది ఈ ఇండస్ట్రీకి, సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఈ పర్టికులర్ హోటల్ ఇండస్ట్రీకి డిఫరెంట్గా ఉంది. మన ఇంటి దగ్గర కొంతమంది అరుగు మీద పెట్టి చక్కగా బజ్జీలు, ఇడ్లీలు అవి అమ్మేస్తూ ఉంటారు, అవునా కాదా? గుడ్ మార్నింగ్. మైసూర్ బజ్జీ నేను చెప్పింది, బోండా పూరీలు అవి అమ్ముతూ ఉంటారు మన ఇంటి దగ్గర. అక్కడ చట్నీ చాలా బాగుంటుంది బేసికల్లీ. సో అక్కడ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు రోజు సాయంత్రం వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ చేస్తారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు. దే విల్ క్యాలిక్యులేట్ ఎన్పీవీ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మనం పెట్టేదంతా, మనకు వచ్చేదంతా, మనకు పోయేదంతా, మనకు మిగిలేదంతా, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అండ్ వాళ్ళ ఎన్పీవీ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు పాజిటివ్గా ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేట్స్ అని ఎన్పీవీ పాజిటివ్ అనగానే ఎస్ ద ప్రాజెక్ట్ ఈజ్ వైబుల్, వీ కెన్ స్టార్ట్ అని చెప్పి పొద్దున్నే స్టార్ట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ బిజినెస్కైనా సేమ్ ఫార్ములానమ్మా. వెంటనే కావాల్సిన స్టాక్ అంతా కొని తెచ్చేసుకుంటారు. ఇంట్లో ఉన్న స్టవ్ తీసుకొచ్చి అరుగు మీద పెడతారు. ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైతే తీసుకొచ్చి బయట తీసుకొచ్చి పెట్టి పిండి అది తీసుకొచ్చి అట్లు వేయడం స్టార్ట్ చేస్తారు, అవునా కదా? మీరు వెళ్ళి కొండ మొదలు పెడతారు. అక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది. నేచర్ ఆఫ్ ది బిజినెస్ అంటే ప్రైమ్ లొకేషన్లో ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది మనకి వర్కింగ్ క్యాపిటల్ కన్నా. అండ్ అలా సింపుల్ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే ఎక్కువ ఉంటుంది. అంటే స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ వెతుక్కుంటూ ఉంటారు, అవునా కాదా? గుడ్ మార్నింగ్. యుసి అరటిపళ్ళు కొనుక్కోవాలనుకున్నారు, రిలయన్స్ ఫ్రెష్లోకి వెళ్ళారు. ఫ్రెష్గా ఉంటాయి అరటిపళ్ళు.
దానికోసం అతను బిల్డింగ్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి నీకు కట్టుబడులు ప్యాకెట్లో పెట్టి దానికి ఒక ప్రైస్ ట్యాగ్ అతికించి మీకు అమ్ముతాడు. మీరు దానికోసం లైన్లో నిలబడి మళ్ళీ బిల్లింగ్ వేయించుకుని పేమెంట్ చేసి చక్కగా కవర్లో పెట్టుకుని కవర్ కూడా డబ్బులు పే చేసి వచ్చేస్తారు. అవునా కదా? అక్కడ అతని ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్, వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దానికన్నా తక్కువ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బనానా సెల్లర్, ఒక బండి, చిన్న బండి ఉంటుంది, ఆ బండి మీద ఏం పెట్టుకుంటాడు? స్టాక్ పెట్టుకుంటాడు. వర్కింగ్ క్యాపిటలే మేజర్ పార్ట్ అక్కడ. అవునా కాదా? సార్ బండి ఎక్కువ రేట్ అంటే కనుక మళ్ళీ వ్యవహారం వేరు. జనరల్గా లేదంటే ఇంటి ముందు ఏమన్నా పెట్టేసుకున్నా సరే వ్యాపారం అక్కడ పెట్టుకున్నా సరే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మేజర్గా దేనిలో బ్లాక్ అవుతుంది? వాళ్ళు ఎక్కువ ఆలోచించేది పాకెట్లోంచి వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు. వాట్ యూ సే? సో ఇక్కడ డిఫర్ అవుతుంది అనమాట. ఇంటి దగ్గర ఒక షాప్ పెట్టేసి అక్కడ అరటిపళ్ళన్నీ తగిలించేస్తాడు అనుకోండి బయట పెట్టి, అప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే హ్యూజ్ బ్లాక్ అవుతుంది. నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఫిక్స్డ్ అసెట్స్ వర్కింగ్ క్యాపిటల్ ప్రపోర్షన్ ఏమవుతూ ఉంటుంది? చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, వి గాట్ ఇట్. ఇలా మీరు డైలీ ఎగ్జాంపుల్స్లో డైలీ మీరు చూసే ప్రతి బిజినెస్లోనూ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, ఇన్వాల్వ్ అయి ఉంటుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. నౌ అవర్ డిస్కషన్ ఇస్ నాట్ అబౌట్ అ చాక్లెట్ షాప్ ఆర్ శంకర్ విలాస్ హోటల్ ఆర్ బనానా షాప్ ఆర్ అ షోరూమ్. ఇట్ ఈస్ అబౌట్ a manufacturing concern, right? మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్కి వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. యూనో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్కి వర్కింగ్ క్యాపిటల్ అంటే దీస్ ఆర్ ది కాంపోనెంట్స్. Investment in stock of raw material, investment in stock of work in progress, investment in stock of finished goods, investment in debtors, investment in cash and bank balance, current liabilities, financing options, creditors for raw material, outstanding wages, outstanding overhead expenses, bank overdraft or cash credit. These are your short-term financing options. So, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్కి వర్కింగ్ క్యాపిటల్ అనేది కొంచెం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేయాలి అండ్ కాంప్లికేటెడ్ ఎస్టిమేట్ కూడా అది. ఓకే, మనం ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్. ఎవరికి? మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. ఆర్ యు ఫాలోయింగ్? ఎస్.